హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సైన్యం కోసం 97 తేజస్ యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎక్వైజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ 2 రకాల విమానాలను 98% స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. అయితే తేజస్ మార్క్ 1J యుద్ధ విమానాలు, వాయుసేన కోసం 156 హెలికాప్టర్లను ఇండియన్ వాయుసేన ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 2021లో రక్షణ శాఖ వైమానిక దళం కోసం 83 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య 180కు చేరుకొనుంది. 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం పొందడం నిజంగా ఓ అద్భుతమైన విషయం. గతంలో కొనుగోలు చేసిన 83 యుద్ధ విమానాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 40 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ ఒప్పందంతో భారతీయ వైమానిక దళం బలం 220 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్కు పెరుగుతుంది. ఇది వైమానిక దళానికి చెందిన దాదాపు 10 స్క్వాడ్రన్లను సన్నద్ధం చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం సంతోషంగా ఉందని ఆర్మీ చీఫ్ అన్నారు. తేజస్ యుద్ధ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ ఆర్ఏ రేడర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ తదితర సామర్థ్యాలు దీని సొంతం. ప్రచండ్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. సియాచిన్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.